అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాల సందర్భంగా 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో పెట్టబడిందో మనం మాట్లాడుకుందామండి. ఢిల్లీలో సరైన గౌరవం కానీ తెలుగు వాళ్ళంటే చిన్నచూపు చూసే రోజుల్లో కొంతమంది చేతుల్లో కొంతమంది కబంధ హస్తాల్లోనే అధికారం మగ్గుతున్న టైంలో తెలుగువాడి వేడిని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలియజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున తెలుగువాడంటే ఇదిరా అన్నట్టుగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది. కొంతమంది చేతుల్లోనే అధికారం ఉండే పరిస్థితిని మార్చి బీసీ బడుగు బలహీన వర్గాలకి అధికారం ఉండాలా, జనాభాలో సగభాగం ఉన్న బీసీలని ముందుకు తీసుకురావాలని సామాజిక న్యాయం ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ నుంచే ముందుకి రావటం జరిగింది. బీసీలకి సగం సీట్లు ఇచ్చి జనాభా ప్రాతిపదికన ముందుకి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలకి పునాది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కిలో ₹2 బియ్యం అయితేమి, జనతా వస్త్రాలు అయితేమి, అనేక ఆ రోజుల్లోనే పెద్దలకి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళకంటూ ఒక వృత్తి జీవనాధారం ఉండాలని వృద్ధాప్య పింఛన్ని తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ 44 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల కోసం తెలుగు వారి కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంత పెద్దపేట వేస్తుంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకుంటే, ఏదన్నా ప్రమాదవశాత్తు ఒక కార్యకర్త మరణిస్తే కార్యకర్తకి బీమా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ పిల్లలకి తెలుగు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం కానీ అది తెలుగుదేశం పార్టీ నుంచే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐటీని కానీ అనేక రంగాలుగా అభివృద్ధి ఇండస్ట్రీస్ కానీ అన్నీ తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున మైనార్టీ వ్యక్తి అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేసిన, ఒక ఎస్సీ వ్యక్తిని లోక్సభ స్పీకర్ చేసిన, ఏ సంక్షేమ కార్యక్రమమైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీయే చేసింది. జై హింద్.